ఒక అడవిలో 2 పిల్లులు ఉండేవి. అవి 2 స్నేహితులు. ఒకరోజు రెండిటికి ఒక చోట రొట్టె కనిపించింది. నాకు పెద్ద ముక్క కావాలి అంటే నాకు పెద్ద ముక్క కావాలి అని 2 దెబ్బలాడుకున్నాయి. ఇంతలో అటుగా వెళ్తున్న కోతి ఒకటి వాటికి కనిపించింది. దాన్ని పిలిచి జరిగిన విషయం చెప్పాయి. ఓస్ ఇంతేనా, మీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తా అని ఆ రొట్టెను తన చేతుల్లోకి తీసుకుంది కోతి. వెంటనే దాన్ని 2 సగాలుగా చేసింది. అరెరే, ఒకటి పెద్దగా ఉంది అని కొంచెం తినింది. అరెరే, మళ్ళీ ఇంకొకటి పెద్దగా ఉందని ఇంకో ముక్క తినింది. అలా కొంచెం కొంచెం తినగా తినగా రొట్టె మొత్తం అయిపోయింది. చివరికి కోతే రొట్టె మొత్తం తినేసి ఎంచక్కా తన దారిన తాను వెళ్ళిపోయింది. స్నేహితులం అయి ఉండి మనలో మనం గొడవ పడకుండా ఉంటే మన రొట్టె మనమే తినేవాళ్ళమని పిల్లులు అనుకున్నాయి. ఇద్దరము తినక పిలిచి మరీ కోతికి రొట్టె పెట్టి పంపించామని తమను తామే నిందించుకున్నాయి. పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటో మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సరే మరి, రేపు మరొక మంచి నీతి కథతో మళ్ళీ వస్తాను.